హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ లైఫ్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిపట్ల వంశన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే సార్, మీకు ఒక టఫెస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. సో వ్యూవర్స్ మీరు కూడా జాగ్రత్తగా చూడండి, వీడియో మనందరికీ యూస్ఫుల్ అవుతుంది. సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ పీపుల్ వరకు సో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సార్, నిద్ర అన్నది సరిగా పట్టట్లేదు. ఒకప్పుడు నిద్ర అన్నది చాలా దేవుడు ఇచ్చిన వరం అని అంటారు. మరి ఆ వరం అన్నది ఎవరికి దక్కట్లేదు సార్. ఎందుకంటే వివిధ రకాల వర్కుల వల్ల టైం కాని టైం షూట్స్ ఉంటాయి చాలా మందికి. సినిమా యాక్టర్స్ కావచ్చు, మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో దానివల్ల ఇప్పుడు 1 వీక్ జనరల్ చేస్తే 1 వీక్ నైట్ షిఫ్ట్స్ అని ఉంటాయి. సో నిద్ర అన్నది ఎవరికి కరెక్ట్ గా రావట్లేదు. ఫోన్లు చూస్తూ ఉంటారు. సో నిద్ర రావాలంటే ఏం చేస్తే మంచిది సార్? ఓకే, చెప్తాను చూడండిమ్మా. నిద్ర బాగా పట్టాలంటే మా కొన్ని రకాలైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ఓకే, అంటే ముఖ్యంగా రాత్రిపూట అర్లీ డిన్నర్ చాలా మందికి తెలియదమ్మా ఇది. సో వీలైనంత వరకు ఎన్ని పనులున్నా, ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, ఈ ప్రొఫెషన్స్ లో జనరల్ గా ఎక్కువ శాతం మంది లేట్ గానే భోంచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాత్రిపూట డిన్నర్. అలా కాకుండా నేను చెప్పినట్టు కొద్దిగా మాడిఫై చేస్తేమా దాని ఇంపాక్ట్ విత్ ఇన్ 2 వీక్స్ 3 వీక్స్ లో తెలిసిపోతుందమ్మా. అంటే పడుకున్న వెంటనే నిద్ర, అంటే అట్లా పడుకోవడం ఆలస్యంలో ఎప్పుడో నిద్రలోకి జారుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అర్లీ డిన్నర్ చాలా చాలా అవసరం. సో ఎన్ని పనులు ఉన్నప్పటికమ్మా 6:30 7 o'clock లోపల డిన్నర్ ముగిచ్చేసారు. 6:30 7 లోపల డిన్నర్. సో తర్వాత మౌత్ లాక్. సో పొద్దున వరకు మౌత్ ఓపెన్ చేయకూడదమ్మా. ఓన్లీ నీళ్లు మాత్రమే తాగాలి. నీళ్లు కూడా అవసరం ఉండదమ్మా. నీళ్లు కూడా అవసరం లేదు. రాత్రి కొద్ది గొప్ప తాగొచ్చు తప్ప వాటి కూడా అవసరం ఉండదమ్మా. సో 8 to 9 వరకు కాస్త కూస్త ఒక లిక్విడ్ ఇలాంటి నీళ్ళు ఏమైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్లమ్మా చాలా మందిలో 100లో దాదాపు 70-80% మందిలో రాత్రిపూట పడుకున్న వెంటనే నిద్ర అవ్వడం మొదలవుతుందమ్మా. సో తీసుకునేటువంటి ఆహారం కూడా ఎలాగ ఉండాలంటే మా నేను చెప్పాను కదమ్మా, అర్లీగా ఆహారం తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఈ ఉడికిచ్చినటువంటి ఆహారం కాకుండా సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారమే తీసుకోవాలమ్మా. అంటే ప్రకృతి మనకి ఇచ్చినట్టు తీసుకునేటువంటి పద్ధతిలో ఎప్పుడైతే మనం ఆహారాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు చల్లగా నిద్ర వచ్చేస్తుంది, ప్రశాంతంగా నిద్ర వస్తుంది, కంటి నిండా నిద్ర వస్తుంది, పడుకునే వెంటనే నిద్ర వస్తుంది. ఆ కిటుకు తెలియక లేటుగా తినడం ఒకటి, తీసుకునేటువంటి ఆహారం కూడా రకరకాల బిర్యానీలు, బాస్మతి బిర్యానీలు, ఆ బిర్యానీలు, ఆ రైసులు, ఈ రైసులు, ఒక రైస్ కాదమ్మా. తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్లు, జంక్ ఫుడ్లు, కొత్త కొత్తవి రకరకాలు వస్తున్నాయి కదమ్మా. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమంటే శరీరానికి అదనపు బడ్డను పడేసేసి నిద్రకథ దేవుడరు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా వస్తాయమ్మా. కాబట్టి ఏమంటే అర్లీగా ఆహారం తీసుకోవాలి, తేలికైనటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్. నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్. నో ఆయిల్ అమ్మా, ఎస్పెషల్లీ ముఖ్యంగా రాత్రిపూట. సో ఆయిల్ పనికిరాదు, ఉడకబెట్టడం, వేయించడం ఇలాంటివి ఏం చేయకూడదమ్మా. లేకుండా ప్రకృతి ఇచ్చినట్టు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. అలాంటివి కూడా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. తర్వాత సీజనల్ ఫ్రూట్స్, రాత్రిపూట ఇదే ఆహారం తీసుకుంటున్నారు. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల సర్వసాధారణంగా నేను చెప్పాను కదమ్మా, ఎక్కువ శాతం మందిలో టయానికి నిద్ర వచ్చేస్తుంటుంది. ఇది జనరల్ గా. దీనికి తోడు ఏంటంటే మా వీలైనంత వరకు ఒకే టయానికి పడుకొని ఒకే టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పడుకునేటువంటి శయన గది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లైటింగ్ ఉండకూడదమ్మా. చాలా డిమ్ లైట్లు ఉండాలి. లైటింగ్ ఎక్కువ కొద్ది ఏమవుతుందంటే మా ఈ మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో నిద్ర రాదమ్మా. సో లైటింగ్ ఉండడం వల్ల, లైటింగ్ ఎఫెక్ట్ కంటి మీద పడడం చేత మెదడులో నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్లనే నిద్ర కలగడం లేదు. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒకే గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. శబ్దం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి, ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, టయానికి పడుకుంటుండాలి. అదే విధంగా మనం నిద్ర పడుకునేటప్పుడు కూడా ఏ విధంగా అయితే నిద్ర లేచేటప్పుడు మనం అలారం పెట్టుకుంటామో కొన్నాళ్ల పాటు రాత్రిపూట అలారం పెట్టుకొని అలారం మోగిన వెంటనే నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఏమా నేను ఒక మంచి రెమెడీ కూడా చెప్తానమ్మా. కొన్నాళ్ల పాటు ఈ రెమెడీ కూడా ఫాలో కావడం వల్ల పడుకున్న వెంటనే
చాలా హ్యాపీగా నిద్ర వచ్చేస్తాయి. నిజంగా సార్ అసలు చాలా మంది నిద్ర లేక అసలు స్లీపింగ్ టాబ్లెట్స్ నిద్ర లేక సార్ చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్ కి అలవాటు అయిపోతున్నారు సార్. అది చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తుంది. సో మంచి రెమెడీ చెప్పేయండి సార్ అందరికి. ఓకే, షూర్ అమ్మా. దీనికమ్మా సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. జాజికాయలు, అతి మధురం. ఈ అతి మధురం అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చుమా. దాని గురించి కూడా చెప్తాను నేను. బాదం పప్పు. సో జాజికాయలు అందరికి తెలుసు, బాదం పప్పు అందరికి తెలుసు. అతి మధురం అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదమ్మా. సో ఈ జాజికాయలు మనకు కిల్లీలో వాడతారమ్మా. కిల్లి తయారులో, తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు వంటకాల తయారులో వాడుతుంటారు. మంచి సువాసన భరితమైన ద్రవ్యం. జాజికాయల యొక్క పొడి ఒక 10 grams తీసుకోవాలమ్మా. అదే విధంగా అతి మధుర చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. దాన్ని ఎస్టి చూర్ణం అంటారు అనమాట. ఎస్టి చూర్ణం తెలుగులో అతి మధుర చూర్ణం. చాలా తీయగా ఉంటుందమ్మా. ఆ వేరులోనే ప్రకృతి అన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. పంచదార కంటే తీపి ఉంటుందమ్మా, బెల్లం కంటే తీపి ఉంటుంది ఆ పొడి. సో అది ఒక 20 grams కలపాలి. బాదం పప్పును కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి 20 grams కలపాలి. సో జాజికాయ పొడి 10 grams, అతి మధుర చూర్ణం 20 grams, బాదం పప్పు పొడి 20 grams, అంతా కలిపేసి ఒక 50 grams ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా ఒక 100 ml మిల్క్ లో 1/2 teaspoon ఈ యొక్క పౌడర్ కలుపుకొని తాగాలి. ఇంతేమ్మా. రోజు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు ఈ జాజికాయలో ఉన్నటువంటి మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన యొక్క పదార్థం చేత, అదేవిధంగా అతి మధురంలో ఉన్నటువంటి గ్లైసరైజన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత, బాదాం పప్పులో ఉన్నటువంటి మెలటోనిన్, మెగ్నీషియం ఇలాంటి ఔషధాల యొక్క ప్రభావం చేత మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా చెరిగేసేసి బాగా చక్కటి నిద్ర పడుతుంది. దీనికి తోడు పాలలో ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ ఉంటుందమ్మా. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి బాగా దోహదపడుతుంది అని చెప్పేసి పరిశోధనలో కూడా నిరూపణ అయింది. సో క్షేమదాయకంగా ఉంటుంది, నేచురల్ గా ప్రకృతి ప్రసాదించినటువంటిది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి కొన్నాళ్ల పాటు కావాలంటే ఇది వాడుకుంటూ నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల భవిష్యత్తులో మరి ఈ నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా చక్కటి ఆరోగ్యవంతమైన జీవితం వాళ్ళ సొంతం అవుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి చిట్కా అయితే చెప్పారు మీరు. సో చాలా మంది బాదం పప్పు తింటే లావ్ అయిపోతారు, అది కూడా నైట్ టైం తినడం ఏంటి అని అంటుంటారు. సో మీ వల్ల నాకు, మన వ్యూవర్స్ కి కూడా ఒక విషయం తెలిసింది. బాదంలో కూడా ఒక మంచి ఏమన్నారు సార్, బాదంలో ఏముంది? బాదం పప్పులో ఈ మెలటోనియన్. సో ఆ మెలటోనియన్ ఉత్పత్తి చేస్తుంది, మెగ్నీషియం నేచురల్ గా ఉంటుంది. ప్లస్ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ దీంట్లో కొంత శాతం మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి పదార్థం ఉందమ్మా, మెగ్నీషియం కూడా ఉందమ్మా. సో తప్పకుండా బాదం కూడా కన్సిడర్ చేసుకోండి, చాలా మంచిది వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.